తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పట్టపగలి దొంగతనాలకు పాల్పడుతున్న సంజయ్ కుమార్ అనే దొంగను అరెస్టు చేసిన కేపీహెచ్బీ పోలీసులు. సందర్భంగా కుకట్పల్లి ఏసీపీ శివభాస్కర్, కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకన్న, డిఐ రాజేందర్ గౌడ్తో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా కుకట్పల్లి ఏసీపీ శివ భాస్కర్, కేబీహెచ్పీ ఇన్స్పెక్టర్ వెంకన్న మరియు డిఐ రాజేందర్ గౌడ్తో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. సంజయ్ అనే నిందితుడు వ్యసనాలకు అలవాటు పడి ఇనుప రాడ్లతో ఇళ్ల తాళాలు పగలగొట్టి నగదు మరియు నగలు దోచుకుంటున్నాడని చెప్పారు. జీవి కృష్ణారావు అనే వ్యక్తి తన ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి కేబీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి దొంగను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 12 లక్షల విలువ చేసే 20.7 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడి మీద గతంలో 5 కేసులున్నట్లు చెప్పారు. నిందితుడిని ఎంతో చాకచక్యంగా పట్టుకున్న కేబీహెచ్పీ పోలీసులు టీంను ఏసీపీ అభినందించారు. అంటే పగలు మాత్రమే అఫెన్స్ చేస్తాడు. ఇన్మేట్స్ ఆబ్సెంట్ ఉన్న ఇళ్లలో చూసి దొంగతనం చేస్తుంటాడు. ఇతని పేరు పెద్దవల్లి సంజయ్ కుమార్ అలియాస్ సంజయ్. యాక్చువల్లీ ఇతను హ్యాబిచువల్ అఫెండర్. తిరుమలలో కూడా, అంటే తిరుమల చిత్తూరు డిస్టిక్లో కూడా ఒక 5 అఫెన్సులు చేశాడు. తర్వాత ఇక్కడ అడ్డగుట్టలోకి వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ లాస్ట్ మంత్ ఒక 5 అఫెన్సులు మన కేపీహెచ్బీలో చేశాడు. సో ఆల్మోస్ట్ 12 lakhs వర్త్ ప్రాపర్టీ దొంగతనం చేయడం జరిగింది. ఎవరైతే ఇన్మేట్స్ ఉన్నారో అది అబ్జర్వ్ చేసి మార్నింగ్ టైం ఆ ఇంటి లాక్ని ఐరన్ రాడ్తో బ్రేక్ చేస్తారు. అది ఇతను మూడో స్టాప్. అయితే మన క్రైమ్ స్టాఫ్ రాజేందర్ సిబ్బంది అంతా కూడా బాగా వర్కౌట్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుంచి ఒక 20.70 తులాస్ వర్త్ రూపీస్ 12 lakhs బంగారం రికవర్ చేయడం జరిగింది. ఇదంతా ఒక టీం వర్క్ చేసి వాళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసుకుని ముద్దారు అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయండి.